హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఎగ్ కర్రీ చేయబోతున్నాను. ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది సేమ్ ఫిష్ కర్రీ ప్రాసెస్లో ఉంటుంది. ముందుగా బౌల్ పెట్టేసుకున్నాను, 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. సేమ్ ఫిష్ కర్రీలా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు, చిటికెడు కారం వేసుకొని ముందుగానే ఉడకపెట్టుకునే ఎగ్స్ని అందులో వేసుకోవాలి. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి కొంచెం నూనెలో కాగాక తీసేసుకోవాలి. కొంచెం అటు ఇటు తిప్పితే ఇంకా చాలా బాగుంటుంది అనేసి అలా చేశాను. కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి వాటికి ఉప్పు పడుతుంది. ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది కర్రీలో. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ కొద్దిగా నూనెలో అది మెత్తగా అయ్యాక కొద్దిసేపు మూత పెట్టేసుకొని అలానే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఆల్రెడీ అందులో వేసాం, కొంచెం వేసే సరిపోతుంది. కారం 3 స్పూన్స్, మీ రుచికి సరిపడా మీరు వేసుకుంటే సరిపోతుంది. 1.5 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక్కసారి అలా కలుపుకొని ముందుగానే నానబెట్టి పెట్టుకున్న చింతపులుసుని అందులో పోసేసుకోవాలి ఫ్రెండ్స్. దగ్గరికి అయ్యాక చిక్కగా అవుతుంది. అది ముందుగానే ఉడకపెట్టుకునే ఎగ్స్లోని కొంచెం కాట్లలా పెడితే ఆ చింతపులుసు అనేది అందులో పట్టేస్తుందని అలా చేసా. కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుంటున్నాను మసులుతున్న దాంట్లో. ఇప్పుడు ఎగ్స్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఫిష్ కర్రీ యాస్టీస్ దిగినట్టుంది, చాలా టేస్టీగా ఉంది. నాకైతే ఫుల్ ఇష్టం. మసులుతున్న దాంట్లో కొబ్బరి పౌడర్ చిక్కదనం కోసం, జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకున్నాను ఫిష్ కర్రీ ఫ్లేవర్ కోసం. కొంచెం గరం మసాలా టేస్ట్ కోసం చాలా బాగుంటుంది, చిక్కదనాన్ని ఇస్తాయి ఇవన్నీ. ధనియాల పౌడర్ కూడా వేసుకుంటా, కొంచెం చిక్కగా ఉంటుంది అనేసి. చాలా అంటే చాలా బాగుంది. మా మమ్మీ చేస్తుంది, ఇంతకంటే చాలా బాగా చేస్తుంది. ఇది ఏదో ఆమెను చూసి కొంచెం చేసా కానీ ఆమె ఇంకా సూపర్ చేస్తుంది. 3 ఎగ్స్ తిన్నా నేనైతే, మీరు ఇంతకంటే ఎక్కువనే తింటారు నాకు తెలిసి, అంత బాగుంది. ఫిష్ కర్రీని ఏం మాత్రం తీసిపోకుంటుంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. బాయ్ బాయ్.